అమ్మ పూరిం పండుగ మనం ఎలా చేసుకుంటాం? కాస్ట్యూమ్స్ వేసుకొని స్వీట్స్ తిని సంతోషంగా డ్యాన్స్ వేస్తాం, అంతేనా? అంతే కదా? కాదు, పూరింలో 4 చాలా స్పెషల్ మిత్స్వోత్ ఉన్నాయి. మిత్స్వత్ అంటే ఏంటి? ఆజ్ఞలు. ఈ 4 మిత్స్వత్లో ఫన్నీ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా హీబ్రూ అక్షరం మిమ్ అనే అక్షరంతో మొదలవుతాయి. అంటే ఏంటి? పూరిం అంటే అన్నమాట. అయితే ఆ 4 మిత్స్వత్ ఏంటో తెలుసుకుందామా? ఈ 4 మిత్స్వాల్లో మొదటి మిత్స్వా మిక్రా మెగిల్లా, అంటే మెగిల్లత్ ఎస్తెర్ గ్రంథాన్ని చదవడం. మెగిల్లత్ ఎస్తెర్ అంటే ఎస్తెర్ గారి గ్రంథపు చుట్ట. దీన్ని మనం చదవాలి, లేకపోతే వినాలి. పూరిం రోజు సినగోగ్లో లేకపోతే బెయితెఫిల్లాలో మెగిల్లత్ ఎస్తెర్ చదువుతారు. సంతోషకరమైన విషయం ఏంటంటే హామాను పేరు వచ్చినప్పుడల్లా కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొదలుకొని డ్రమ్స్తో కానీ బెల్స్తో కానీ గ్రాగర్స్తో కానీ పెద్ద పెద్ద కేకలు వేస్తారు. కరెక్ట్గా హామాను పేరు వచ్చినప్పుడు పెద్దగా సౌండ్ చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే హామాన్ అనే పేరు మనకి చెవులారా వినిపించకూడదు కాబట్టి. ఎందుకంటే అతను మనకి శత్రువు కదా. ఇక రెండవ ఆజ్ఞ మిష్లోహ్ మనోత్, అంటే స్నేహితులకు భోజన పదార్థాలను బహుమతుల ద్వారా పంపించడం. అంటే కుకీస్, కేక్స్, స్నాక్స్, జ్యూస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా బిర్యానీ కూడా పంపించవచ్చు. సాధారణంగా యూదులు 2 రకాల భోజన పదార్థాలను పంపిస్తారు. ఎందుకు ఇలా భోజన పదార్థాలను బహుమతులుగా ఇవ్వాలి అంటే స్నేహాన్ని బలంగా పెంచడానికి, ఐకమత్యంగా ఉండడానికి. అలాగే ప్రాచీన కాలంలో మొదటి పూరిము చేసుకున్నప్పుడు షూషాన్ పూరింలో యూదులందరూ కూడా ఒకరికొకరు స్నేహితులకు బహుమతులు ఇచ్చుకున్నారు. దాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ బహుమతులు ఇచ్చుకుంటాం. ఇక మూడో మిత్స్వా మతనోత్ లెఎవ్యోనిం, అంటే పేదవారికి సహాయం కానీ దానం కానీ చేయడం. పూరింలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి కదా. ఒకరు ఎక్కువగా ఉండకూడదు, ఒకరు తక్కువగా ఉండకూడదు. కేవలం ధనవంతులు మాత్రమే సంతోషంగా పండుగ చేసుకోకూడదు, పేదవారు కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో పేదవారికి వారికి ఏమైతే అవసరతలు ఉన్నాయో బట్టలు, లేకపోతే డబ్బు, లేకపోతే భోజన విషయాలు దానం చేయాలి. ఇక 4వది మిష్తే. మిష్తే అంటే పండుగ విందు చేసుకోవడం. కుటుంబంతో కలిసి లేదా స్నేహితులతో కలిసి చాలా అద్భుతమైన భోజనాన్ని తింటాం, సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే పాటలు పాడుతూ సంతోషంగా బాధనంతా మర్చిపోయి ఈ పండుగలో చాలా సంతోషంగా ఉంటాం. కాబట్టి నేర్చుకున్నారు కదా. మీకు ఇలానే యూదయ విషయాలు, యూదయ పండుగలు, తోరా విషయాలు, అలానే హీబ్రూ, ఇంకా మిత్స్వోత్, ఇంకా స్పిరిచువల్ కంటెంట్ ఇష్టమైతే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తదారబా, షలోమ్.